గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో ధనుస్సు రాశిలో జన్మించిన వారికి ఎలా ఉండబోతుందో చాలా క్లియర్ గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ముందుగా అన్నిటికంటే ముఖ్యమైన అంశమైనటువంటి ఆరోగ్య విషయంలో మీకు ఎలా ఉండబోతుందంటే, ఆరోగ్యపరంగా అయితే సాధారణ నెలగా చెప్పవచ్చండి. జలుబు, ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే మెడ నొప్పితో కూడా బాధపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి మీ దగ్గరికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అంతే తప్ప పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు అయితే కనిపించట్లేదండి. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి కాస్త ఊరట అనేది లభిస్తుంది. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా ధనుస్సు రాశి వారికి ఆదాయం అనేది బాగుంటుందండి. గతం కంటే కూడా కాస్త ఎక్కువగానే సంపాదించగలుగుతారు. అయితే డబ్బు ఖర్చు చేసే అవకాశాలు అనేవి కాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మీ స్థిరాస్తికి సంబంధించి స్వల్ప నష్ట సూచనలు కూడా కనబడుతున్నాయి. భూమి, ఆస్తులు, వాహనాలను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలోని 2-3 వారాలలో ధనుస్సు రాశి వారికి ఊహించని ఖర్చులైతే కనిపిస్తున్నాయండి. ప్రయాణాల కారణంగా కూడా కాస్త డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆదాయం ఈ మాసం బాగానే ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుందండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ధనుస్సు రాశిలో జన్మించిన విద్యార్థులు పరీక్షల్లో విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయండి. అలాగే ఎవరైతే వారు కోరుకున్న విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి కాలమేనండి. కాబట్టి విద్యార్థులకి మాత్రం సెప్టెంబర్ మాసం అనేది చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఈ సెప్టెంబర్ మాసంలోని 3వ వారం నుండి చదువులో కాస్త ఏకాగ్రత అనేది లోపిస్తుంది. ఈ మాసంలోని మొదటి 2 వారాల సమయం చాలా అనుకూలంగా ఉంటుందండి. 3వ వారం నుండే కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కానీ లేదా విదేశాల్లో చదువుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న వారికి కానీ ఏదో ఒక కారణం చేత విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారికి కానీ ఈ నెలలో అనుకూలమైనటువంటి ఫలితాలే లభించబోతున్నాయి. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఈ నెల కుటుంబ పరంగా చాలా మంచి కాలంగా చెప్పవచ్చండి. ఎందుకంటే మీ బంధుమిత్రులను కలుస్తారు. కుటుంబ కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం కానీ లేదా ఉద్యోగంలో మెరుగుదల ఉండటం కానీ జరుగుతుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో కొన్ని ముఖ్యమైన పనులను ప్రారంభిస్తారు, సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు కూడా. అయితే ధనుస్సు రాశి వారికి ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటేనండి, చాలా వరకు అన్ని విషయాలలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి. కానీ మీ మాటే నెగ్గాలి అన్న పట్టుదలతో పంతంతో ఉంటారు. కాబట్టి ఆ మెంటాలిటీ అనేది కాస్త మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఉన్నాయి, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి విషయంలో. కాబట్టి ముఖ్యంగా గృహిణీలు, మీ భర్త కానీ మీ పిల్లలు కానీ మీకు నచ్చని పనులు చేసినా సరే ఓపికగా ఉండటం మంచిదండి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ధనుస్సు రాశిలో జన్మించి ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఫలితాలే సూచిస్తున్నాయండి. శుభకాలంగా చెప్పవచ్చు. ఉద్యోగ పరంగా మాత్రం పోటీ పరీక్షలు రాస్తున్న వారికి కూడా చాలా వరకు విజయం లభించే అవకాశాలు ఉన్నాయి. పై అధికారుల నుండి ప్రశంసలను పొందుతారు. ఉద్యోగ ప్రదేశంలో కానీ ఒకవేళ మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే వ్యాపార ప్రదేశంలో కానీ మీరు మార్పును కోరుకుంటున్నట్లయితే మీరు కోరుకున్న విధంగా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయండి. అలాగే ఒకవేళ ఈ మాసంలో మీకు కాస్త పని భారం 3వ వారం నుండి ఎక్కువ అయినప్పటికీ కూడా మీ సహ ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు లభిస్తాయండి. కాబట్టి మీ పనులన్నిటినీ కూడా చాలా సులువుగా పూర్తి చేయగలుగుతారు. అయితే ధనుస్సు రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటేనండి, కుజుడు అంగారకుడు మిథున రాశిలో అంటే మీ రాశి నుండి 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి వైవాహిక జీవితం విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, కోపాన్ని, ఆవేశాన్ని, ముఖ్యంగా పంతాన్ని పక్కన పెట్టడం మంచిదండి.
నేను ఒక్కదాన్నే కష్టపడాలా అన్న ఆలోచనలు అనేవి మీ మైండ్లో స్టార్ట్ అవుతాయండి. కాబట్టి ఆ కోపాన్ని, ఆవేశాన్ని, పంతాన్ని, పట్టుదలను కనుక పక్కన పెట్టినట్లయితే ధనుస్సు రాశి వారికి మాసం అంతా కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అయితే కుజుడు 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రతి విషయంలో కూడా మీ జీవిత భాగస్వామితో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, తోటి ఉద్యోగస్తులతో కావచ్చు పోటీ పడతారండి. శని భగవానుడు 3వ ఇంట్లో అంటే కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మీ మనసులో ఉన్న ఆలోచనలు అనేవి స్పష్టంగా వ్యక్తపరుస్తారు. అలాగే దూర ప్రాంత ప్రయాణాలకు కానీ, బంధువుల ఇంటికి కానీ, కొత్త ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఈ మాసంలో మీకు కనిపిస్తున్నాయి. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ధనుస్సు రాశిలో జన్మించి ఎవరైతే వ్యాపారం చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నారో వారికి వ్యాపార విస్తరణకైతే అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. మెరుగైన అభివృద్ధిని చూడబోతున్నారు. ఈ మాసంలో ముఖ్యమైన కాంట్రాక్టులపై సంతకాలు పెట్టడం కానీ, లేదా మీ వ్యాపారానికి సంబంధించిన కస్టమర్లు పెరగటం కానీ, వ్యాపార భాగస్వాముల యొక్క సహాయ సహకారాలు అనేవి సమయానికి అందటం కానీ జరుగుతుంది. అయితే ఈ మాసంలోని చివరి 2 వారాలలో వ్యాపారం అనేది అనుకూలంగా ఉంటుందండి. మొదటి 2 వారాలలో అనుకూలంగా ఉన్నట్లుగా మీకు అనిపించినప్పటికీ కూడా మీకు వచ్చే ఆదాయము, మీరు పెట్టే ఖర్చు బ్యాలెన్స్ అయిపోతాయి. అలాగే ఈ మాసంలోని 2వ వారంలో వినియోగదారులతో వివాదాల కారణంగా వ్యాపార పరంగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు, ఆ ఇబ్బందులు అనేవి వెంటనే పరిష్కారం అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే ధనుస్సు రాశి వారికి ఈ మాసంలో చాలా వరకు పాజిటివ్సే కనిపిస్తున్నాయండి. నెగిటివ్ పాయింట్ ఏంటంటే కుజుడు మీకు అనుకూలంగా లేడు. కుజుడు 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కుజుడికి సంబంధించిన పరిహారాలను పాటించటం మంచిది. ఈ మాసంలోని ప్రతి ఒక్క మంగళవారం నాడు కుజుడికి సంబంధించిన పరిహారాలను పాటించటం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన పరిహారాలను పాటించటం మంచిది. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో ధనుస్సు రాశికి సంబంధించి చాలా వీడియోస్ చేయటం జరిగిందండి. ధనుస్సు రాశి వారి వైవాహిక జీవితానికి సంబంధించి, వారి ప్రవర్తనకు సంబంధించి, వారిలో ఉన్న చెడు లక్షణాలు ఏవి, వారు ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలి, ధనుస్సు రాశిలో ఉన్న 3 నక్షత్రాల వారి స్వభావం, వారి జాతకం ఎలా ఉంటుంది అని చాలా క్లియర్గా వివరించడం జరిగింది. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.